నమస్కారం. నేను ఎన్నం మల్లేశం ఎలగందల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎలగందల గ్రామంలో గత 5 సంవత్సరాలు నేను వార్డు మెంబర్గా 1వ వార్డు మెంబర్గా కొనసాగాను. అందులో కొన్ని అభివృద్ధి పనులుగా నేను చాలా వరకు చేశాము. దాన్ని గుర్తించిన నా ఫస్ట్ వార్డు ప్రజలు, మరి అదేవిధంగా ఎలగందల గ్రామ ప్రజలు కూడా నీవు సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావాలని చెప్పి కోరిక మేరకు నేను సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు పోటీలో బరిలో దిగడం జరిగింది. అదేవిధంగా ఎలగందల గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నా ముందుకు వచ్చాయి. నేను గత 5-10 సంవత్సరాల పాలనలో లోటుబాట్లన్నీ చూశాను కాబట్టి వాటికి అనుగుణంగా ఏ పని చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏది అవసరము ఏది అవసరం లేదు, ప్రజలను ఎలాంటి భావంతో చూడాలి, ప్రజలను ఏ ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి అంటే ఏంటి అని చెప్పాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఎలగందల గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. గెలుపు విజయంలోనే ఉన్నానని భావిస్తూ ప్రజలు కూడా నన్ను అదే విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారికి నేను నా తరపున, ఈ మీడియా తరపున, వీరి అందరి తరపున నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను ఒకసారి నేను 5 సంవత్సరాల వార్డు మెంబర్ పాలన నుంచి ఒక 10 సంవత్సరాల పాలన చేసిన వారి ముందుకి ఒక ధీటుగా నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వస్తున్నానంటే ఆ ఒక ఆలోచనతోని ప్రజలు గుర్తించి ఈ అభివృద్ధిని ఆపకుండా నన్ను సర్పంచ్గా గెలిపియాలని కోరుకుంటూ నేను మేనిఫెస్టో ఈరోజు సాయంత్రం 4 గంటలకు నేను చేసే పనుల మేనిఫెస్టోను నేను విడుదల చేస్తున్నాను. దాని ప్రకారం నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా దాని ప్రకారం చేస్తానని కోరుకుంటూ, ఎందుకంటే నేను ఒకరి మీద కామెంట్ చేయలేను. ఎందుకనంటే నేను కొత్తగా ఎంపిక అవుతున్న అభ్యర్థిని కాబట్టి నాకు కామెడీలు చేసే ఆలోచన లేదు, అవసరం లేదు. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల ఆశీస్సులు ముఖ్యం, ప్రజల అవసరాలు ముఖ్యం, ప్రజల అభివృద్ధి ముఖ్యం, ఎలగందల గ్రామ అభివృద్ధి ముఖ్యం. దానికి తోడు నేను ఒక రైతు బిడ్డను, రైతుల సమస్యలు, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డను కాబట్టి ప్రతి ఒక్కరి సమస్యను కూడా నేను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరాలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నేను సర్పంచ్గా అయిన తర్వాత మరుక్షణం నుంచి నేను వారికి 5 సంవత్సరాల సేవలో ఉంటానని చెప్పి కోరుకుంటూ, నేను మళ్ళీ ఒకరోజు మీడియా ముందుకు వస్తానని చెప్పి కోరుకుంటూ మీడియాకు నమస్కారాలు. ఇంకోటి ఏంటంటే ఈ గ్రైండ్ ఇబ్బందికరంగా ఉన్నది. గ్రానైట్లు ఉన్నాయండి. గ్రానైట్లు ఇబ్బందికరంగా కాదు, చెప్పుకోలేని బాధాకరంగా ఉన్నది. బాధాకరంగా అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళదండి. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది కల్పించద్దు. ప్రజలకు ఇబ్బంది కల్పించేది ఏంటంటే రహదారుల్లో అనేకమైనటువంటి వారు నడిపిన తర్వాత గుంటలు, దుమ్ము, ధూళి, ఎదురుగా వాళ్ళు వెళ్ళే స్పీడు, ఓవర్లోడ్తో వెళ్తున్న స్పీడు, స్కూళ్ళ టైంలలోని మన మిత్రుడు నాగన్ సిన్న దీన్ని చాలా వరకు కూడా అతను పోరాడారు. కానీ మాలాంటి వాళ్ళు ఏదన్నా ఇట్లాంటి అడిగేసరికి పక్కకు తీసుకుపోయి పైసలు ఇస్తే వెనక వేయండి అంటారన్న ఉద్దేశంతో మేము బరువు మోయద్దు, రాళ్లతో కొట్టించుకోవద్దన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నాము. మనకు కత్తి 3 వైపులా కత్తి ఉన్నప్పుడే పోరాడాలనే ఉద్దేశంతో నేను ఇవాళ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను. అదే కోరిక మేరకు గ్రానైట్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, దారిలో ఇబ్బందులు అయినాయి. చూడొచ్చు మీరు వెనకాల ఒకసారి వీడియో తిప్పి చూస్తే ఆ 2 వాహనాలు ఆగినాయి, ఇంకో 3వ వాహనం పోకున్న పరిస్థితి ఉన్నది, దుమ్ము ధూళి లేకుండా. అదే గ్రానైట్ నేను గనక సర్పంచ్ని అయితే అదే గ్రానైట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రానైట్ సంస్థల వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా ఎంత పెద్దోళ్ళైనా కావచ్చు, వారితోనే పని చేపిస్తాం. వారితోనే ఎలా పని చేపిస్తామంటే ప్రతి నెలలోన 2 వారానికి ఒకసారి ప్రత్యేకమైన మనుషులను వాళ్ళని పెట్టుకొని రోడ్లను శుభ్రంగా ఉంచడం, మట్టి లేకుండా చేయడం, కడగడం, అట్లాంటిది వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే నేను భావిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అభివృద్ధి చేయలేదా ఈ సర్పంచ్, ఇప్పుడున్న మాజీ సర్పంచ్ అభివృద్ధి చేయలేదా అని నన్ను అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక అభ్యర్థిని, అది ప్రజలను అడిగితే వాళ్ళు ఆ అభివృద్ధి చేశాడా చేయలేదా అనేది ఒక వారం రోజులు అడిగితే వారం రోజుల తర్వాత అది ప్రజలు నిర్ణయించి చెప్తారు. ఎందుకనంటే నేను ఇప్పుడు అభ్యర్థిగా నేను చెప్పాను ముందే,
ఎందుకంటే అంత సత్తా దమ్ము నా దగ్గర లేదు. నేను కామెంట్ చేయలేను. నేను ప్రజల వద్దకు వెళ్ళినా ప్రజలతో పాటు నేను నిలబడతాను. ప్రజల మనసులో ఏమనుకుంటున్నారో నా మనసులో కూడా అదే ఉంది. ప్రజలకు 100కు 100% నేను మేలు కోరుకున్నా, ప్రజల కోసమే పనిచేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్రామంలో ల్యాండ్ మాఫియా బాగా చెల్లవుతుంది గత పాలక వర్గం అప్పుడు తెలియడం. దాని మీద ఒకవేళ మీ సర్పంచ్ అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పకుండా అక్రమాల గురి కాకుండానే ఉంటది. నేను ఒక విషయం ఏం చెప్తానంటే అక్రమాలకు గురి అంటే ఇప్పుడు మనకిది ఏదో ఒక సర్వే నెంబర్ అనుకోండి. ఆ సర్వే నెంబర్లో ఎకరమో అరెకరమో భూమి ఉంది అనుకుందాం. ఆ ఎకరం అరెకరంలో 20 గుంటలో 10 గుంటలో 15 గుంటలో లేని ఇండ్లు లేని బీద పేద గిరిజన బడుగు బలహీన వర్గాలకు ఒక్కొక్కరికి ఒక 20-30 కుటుంబాలకు ఒక గుంటనో 2 గుంటలో తలా ఇంత ఇచ్చి వాళ్ళు నేను సర్పంచ్ అయినా కూడా 4 వెంబడి ఉంటారు. వాళ్ళకు 4 గుంటలు ఇచ్చినప్పుడు ప్రజలు మీదికి రారు, ప్రజలు మాట్లాడరు, మీడియా మాట్లాడేది. ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం. మొన్న ఒక్కొక్కరు ఎమోషన్స్ చూస్తున్నారు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. దయచేసి ఏంటంటే ప్రజలు ఇదే ఓపికతోని ఇదే ప్రతిష్టతతోని ఇంకొక 10-11 రోజులు ఓపిక ఉంటే నేను సర్పంచ్ అయిన తర్వాత మీ కోరికల్లో 100కు 100% నేను భాగస్వామున్నే. నేను నిన్నటిదాకా నేను కూడా మీలో వాన్నే, మీలాంటి వాన్నే, సామాన్య ప్రజల్నే. కాకపోతే నాకు 5 సంవత్సరాలు వార్డు మెంబర్ అంటే మీరు భావించవచ్చు ప్రజలు. దయచేసి 5 సంవత్సరాల వార్డు మెంబర్ నుంచి సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడంటే ఈయన సంపాదించుకోవడానికా లేకపోతే పడ్డ ఆవేదన కోసం చేస్తున్నాడా, ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం కోసం చేస్తున్నాడా, లేకపోతే నాకు తరతరాల ఆస్తి పోడగొట్టుకోవడానికి పనిచేస్తా ఉన్నాడా చూడాలి. నా గురించి తెలుసు. మా నాన్న ఎన్నం జక్కయ్య గారు వారు గతంలో చీటి రామారావు గారు సర్పంచ్గా అప్పుడు నల్ల రామచంద్రం గారు సర్పంచ్గా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు ఆయన వార్డు మెంబర్గా కొనసాగించారు. మాకు కూడా చిన్నప్పటి నుంచే గత ఒక 7-8 సంవత్సరాల నుంచే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచే రాజకీయ అనుభవం ఉంది. రాజకీయం ఎలా చేయాలనే అనుభవం ఉంది. కాకపోతే ఏంటంటే మాకు ఏదో సూపు టాపు చేసుకోవడానికి అటు ఇటు డబ్బులు లేవు. నేను ప్రజల సేవ కోసమే ముందుకు వస్తున్నా. ప్రజల ఇంకేమన్నా ప్రజలు గతంలో వాట్సాప్ లో చేసినట్టున్నారు కదా? అవును. అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గంలో మీరేమన్నా పోరాడిన సందర్భాలు ఉన్నాయి? అవినీతి మీద డబుల్ బెడ్రూమ్ లో విషయంలో ఫస్ట్ మొట్టమొదటి గ్రామ పంచాయతీలో వ్యతిరేకించిన వ్యక్తిని వ్యతిరేకించడం వల్ల నాపై వ్యతిరేకత వాళ్ళకు వచ్చింది. నేను అడిగాను, గంగుల కమలాకరన్న గారిని అడిగాను. అప్పుడు అన్న ఒక 50 ఇండ్లు ఇస్తే బాగుంటది, ఇది ఇవ్వడం వల్ల బాగుంటది అంటే దాన్ని ఒక లిస్ట్ లో పేర్లు వచ్చినాయి, మార్పులు చేర్పులు చేసి వాళ్ళు డబ్బులు తీసుకున్నారా, ఎవరు తీసుకున్నారా, ఎంత తీసుకున్నారా మాకు తెలియదు. కాకపోతే పేద బడుగు బలహీన వర్గాలకు, పేద నిరుపేదలకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అని నేను స్పష్టంగా చెప్తున్నా. ఇక్కడ చెప్తా, వాళ్ళు ఎవరు చెప్పినా కూడా నేను దానికి జవాబు ఇవ్వడానికి రెడీ. చాలా వరకు కోపాలు. ఇంకొకటి, నిన్న వచ్చిన వాట్సాప్ న్యూస్ గురించి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా. సంతోషం నాకు ఇవాళ మీడియా దొరకడం. దానిలో వాట్సాప్ లో మాట్లాడుకున్నారు చెరువు కట్ట గండి ఇవన్నీ. చెరువు కట్ట గండి ఇవన్నీ నేను ఒక రైతునండి, దానిలో నేను ఒక భాగస్వామిని. దానిలో అంటే ఖండించిన మొట్టమొదటి వ్యక్తిని మీరు సర్పంచ్గా ఉన్నారు. సర్పంచ్గా ఉండి ఒక తీర్మానం కాపీ ఇచ్చినప్పుడే వాళ్ళ మోరిని ఆ తూమును మరమ్మత్తు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ మరమ్మత్తును మళ్ళీ మీరు గండిగా మార్చారు. అవన్నీ కాదు, మాకు ఎలాంటి చేయకూడదు అని చెప్పేసి రైతులు ఎదురు తిరిగారు. నేను అందులో కూడా వారితోనే భాగస్వామ్యంగా ఉన్నా. అలాంటి ఏది లేదు. నిండు కుండ లాంటి చెరువు, 161 ఎకరం ఉన్నటువంటి చెరువు, నేను గ్రామ సర్పంచ్ అయిన తర్వాత 160 ఎకరాల నిండా నీళ్లుంచి దాన్ని ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా ఆ కమాన్పూర్ నుంచి ఎలగందల వరకు రోడ్డును దాన్ని అనుకున్న ఇంతకు ముందు రీతిలో అది ఏదైతే ఉందో శాంక్షన్ అయింది, దాన్ని పూర్తి చేస్తాను. నేను కొనసాగించడం మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక్కరికి కూడా ఒక నిరుపేదకు అన్యాయం జరగకుండా ఒక ప్రజల ఈ దారిన ఇక్కడ నుంచి ఎలగందల నుంచి బహుపేట వెళ్లే దారిలో ఒక్కరికి కంటిలో దుబ్బ పడకుండా నేను చూస్తానని చెప్పేసి చూస్తా ఉన్నా.
అదేవిధంగా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ప్రతి సంవత్సరం నాకు ఆవేదనతోనే కేవలం జరుగుతున్న అన్యాయం కోసమే నేను ఇవాళ యూట్యూబ్లలో చూస్తాం యువకుడు రావాలి పోవాలని చెప్పేసి అంటారు. దాని గురించే నేను యువకుడి అనే నేను బయటకు వచ్చిన. మీరు ఇంకేమన్నా అడగదలుచుకుంటే చెప్తాను. గతంలో 1వ వార్డు మెంబర్ నేను. నాది కత్తెర గుర్తు. ఎలగందల గ్రామం కూతవేట దూరంలో ఉంది. ఇది అభివృద్ధి కాకపోవడం గల కారణాలు ఏంటి? ఇది వెనుకబడడం గల కారకులు ఎవరు? మామూలుగా అభివృద్ధి కాకపోవడానికి కారణం అంటే అది దూరంగా మిడ్మానేర్లో మనకు డ్యామ్ లో ఉండేది. ఎల్ఎండి డ్యామ్ వాటర్ రావడంతో అది కొంత మరుగున పడిపోయింది. ఇంకొక విషయం క్లియర్ గా ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఇందులో ఎఫెక్టెడ్ ఏరియా ముంపు గ్రామం కింద గుర్తించబడ్డది. ఆ ముంపు గ్రామం కింద గుర్తించి చెప్పేసి ముంపు గ్రామం అంటున్నారు, రోడ్ వేసినారు, ఇండ్ల పర్మిషన్ లేవు. వీటి అన్నిటి కూడా ఇది ముందు నా దృష్టిలో పెట్టుకొని వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ముందడిగేసి ప్రతి ఇల్లు కట్టుకున్న వ్యక్తికి పర్మిషన్ ఇప్పించి నెంబర్లు ఇప్పించి ఇది ముంపు గ్రామం కాదు మరలా ఆ జీవోను తిరస్కరించి మళ్ళీ మార్చే అవకాశాన్ని నేను తెస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.